సిరిసిల్లలో బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. మొత్తం 39 వార్డులకు గాను 14 వార్డుల్లో ఫలితాలు వెల్లడైతే 14 వార్డుల్లోనూ బీఆర్ఎస్ విజయాన్ని సాధించినట్లు తెలుస్తోంది. సిరిసిల్లలో బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. మొత్తం 39 వార్డులకు గాను 14 వార్డుల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. ఆ 14 వార్డుల్లోనూ బీఆర్ఎస్ విజయం సాధించింది. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రమణ. రమణ, చెప్పండి, బీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఎట్లాంటి ఉత్సాహం కనిపిస్తోంది ఆ శ్రేణుల్లో అంటే ఏం చెప్తారు? అనుశ్రీ, సిరిసిల్లలో స్పష్టంగా బీఆర్ఎస్ ఆధిక్యం కనబడుతుంది. కారు దూసుకుపోతుంది. ఇప్పటికే మనకు తాజాగా అందిన సమాచారం ప్రకారము 18 సీట్లలో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 39 వార్డులకు గాను దాదాపు 21 వార్డులు మేజిక్ ఫిగర్ కనుక వచ్చినట్టయితే ఖచ్చితంగా జెండా ఎగరవేసే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇంకా 7 వార్డుల్లో కూడా ఇప్పటికే బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యం కనబడుతుంది. ముఖ్యంగా అక్కడ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ వెనుకబడ్డాయని చెప్పుకోవచ్చు. అంటే కేటీఆర్ వరుస భేటీలు పెట్టడము, అక్కడ సమీక్షించడంతో పూర్తి స్థాయిలో పట్టు ప్రదర్శించాలని చెప్పుకోవచ్చు. అయితే మనకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే 13 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఒక 5 స్థానాల్లో ఇప్పటికే కైవసం చేసుకున్న నేపథ్యంలో ఇక్కడ మాత్రం అందుకు భిన్నమైన ఫలితం కనిపిస్తుంది. మరొక వైపు ఇలాంటి అంటే పోటాపోటీ వాతావరణం మనకు జమ్మికుంటలో కనిపిస్తుంది. జమ్మికుంటలో కూడా 30 వార్డుల్లో ఇప్పటికే మనకు వచ్చిన ఫలితాల ప్రకారం 11 స్థానాల్లో బీఆర్ఎస్ ముందంజలో ఉంది. అంటే కొన్ని స్థానాల్లో మాత్రం అంటే ముఖ్యంగా సిరిసిల్లతో పాటు అటు వేములవాడ, జమ్మికుంట వంటి ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఆధిక్యం కనిపిస్తుంది. ముఖ్యంగా సిరిసిల్లలో మనం చూస్తే ఒకసారి 17వ వార్డు నుంచి 17, 19, 39, 13 ఇట్లా 18 వార్డుల్లో కూడా స్పష్టమైన మెజార్టీతోని అభ్యర్థులు గెలుపొందడం అనేది మాత్రం ఖచ్చితంగా ఒక విశేషం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం గాలింతా కూడా కాంగ్రెస్ వైపు వీస్తుంది, అధికార పార్టీ వైపు వీస్తుంది. మున్సిపల్ కార్పొరేషన్స్ కు సంబంధించి చూస్తే కనుక ఇప్పుడే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక్కడ మనం చూస్తున్న పరిస్థితుల్లోనైతే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించవచ్చు అనేది కరీంనగర్ లో వినిపిస్తున్న నేపథ్యంలో అధికారం ఎవరికి అవుతుంది అనేది ఒక ఉత్కంఠ కూడా మనకు కనిపిస్తుంది. మరొకవైపు రామగుండం కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం సాధిస్తుందనే ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఫలితాలపైన ఒక ఉత్కంఠ కనిపిస్తున్న నేపథ్యంలోనే ఇటు సిరిసిల్లలో మాత్రం కేటీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కారు దూసుకోపోవడం మాత్రం ఖచ్చితంగా ఒక విశేషంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అనుశ్రీ, రమణ, రూరల్ వర్సెస్ అర్బన్ ఏరియాస్ లో ఈ పంథా ఎలా కనిపించిందంటే ఏం చెప్తారు? అంటే మనం చూసాం రూరల్ గతంలో మనం గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా చూసినప్పుడు రూరల్లో జరిగినంత పోలింగ్ శాతము ఇప్పుడు అర్బన్ వాతావరణంలో ఎప్పుడు కూడా మనకు కనిపించలేదు. అదే ఈసారి కూడా పునరావృతమైంది. ఈ నేపథ్యంలో గతంతో పోలిస్తే అంటే కరీంనగర్ కార్పొరేషన్ కావచ్చు, మిగిలిన మున్సిపాలిటీలో కావచ్చు, గతంతో పోలిస్తే ఈసారి అర్బన్ ఓటర్స్ కొంత చైతన్యం ప్రదర్శించారు. ఒక 5% పోలింగ్ ఎక్కువ నమోదైంది. ఈ నేపథ్యంలో ఇదంతా కూడా కొంత అధికార పార్టీకి మున్సిపాలిటీల్లో కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. మరొక వైపు అంటే ఎక్కడైతే బీఆర్ఎస్ నేతలు గట్టిగా కష్టపడి ప్రయత్నం చేశారో ఆ ప్రాంతాల్లో మాత్రం ఖచ్చితంగా స్పష్టమైన ఆధిక్యాన్ని సంపాదించారనేందుకు సిరిసిల్ల ఒక ఉదాహరణ. అయితే మిగిలిన చోట్ల అంటే అక్కడ కేటీఆర్ కావడము, అదేవిధంగా ముఖ్యంగా ఆయన ఫుల్ ప్లెడ్జ్డ్ ఫోకస్ చేయడంతో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం సాధించింది. మిగిలిన చోట్ల మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కావడము, అక్కడ బలమైన నాయకత్వం ఉండడంతో ఖచ్చితంగా వాళ్ళు ఓటర్లను మెప్పించగలిగారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు 2 కార్పొరేషన్ ముఖ్యంగా కరీంనగర్ తో పాటుగా రామగుండం ఈ మున్సిపల్ కార్పొరేషన్స్ పైనే ఫలితాలపైన ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఆ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే ఒక క్యూరియాసిటీ అయితే మనకు కనిపిస్తుంది. అనుశ్రీ, లాస్ట్ అసెంబ్లీ పార్లమెంట్ రిజల్ట్స్ తో కంపేర్ చేస్తే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ లో ఎలాంటి ఉత్సాహాన్ని నింపుతున్నాయంటే ఏం చెప్తారు రమణ? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే వాస్తవంగా ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో గట్టి
ఫైట్ అయితే బీఆర్ఎస్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని మున్సిపాలిటీల్లో బీజేపీ అసలు ఖాతా తెరవలేదు, కొన్ని చోట్లనైతే పూర్తిగా అసలు బీఆర్ఎస్ మంచి ఫైట్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జమ్మికుంటలో చూస్తే మనం అక్కడ జమ్మికుంటలో దాదాపు 11 స్థానాలు ఇప్పుడు ఆధిక్యంలో మనకు బీఆర్ఎస్ కనిపిస్తుంది. కాంగ్రెస్ 10 స్థానాల్లో ఉంది. అక్కడ 30 స్థానాల్లో ఇంకా ఎవరి ఆధిక్యం సాధిస్తారు అనే దానిపైన ఒక క్యూరియాసిటీ అయితే ఉంది. ఇటు మనము సిరిసిల్ల చూస్తే కనుక సిరిసిల్ల కూడా ఇప్పటికే దాదాపు 18 స్థానాల్లో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇంకా 7 స్థానాల్లో స్పష్టంగా గెలుస్తామనే ధీమాతో ఉంది. మరొక వైపు వేములవాడలో కూడా అటు కాంగ్రెస్ ఇటు బీజేపీతో పోలిస్తే బీఆర్ఎస్ కూడా ఆ పోటీలో ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని స్థానాల్లో ఖచ్చితంగా స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. దానికి కారణము అక్కడ నాయకత్వం గట్టి ఫైట్ ఇవ్వడమే ఒక కారణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ రమణ. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఇప్పటి వరకు 30 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. 7 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం, జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్, సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో హంగ్ ఏర్పడింది. కే సముద్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు చెరో 8 స్థానాల్లో గెలుపొందారు. అలంపూర్లో 2 పార్టీలు 5 చొప్పున స్థానాల్లో విజయం సాధించాయి. ఇస్నాపూర్లో మ్యాజిక్ ఫిగర్ ను ఎవరూ చేరుకోలేకపోయారు. బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 10, ఇతరులు 4 స్థానాల్లో గెలుపొందారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. నందికొండ, హలియా, చండూరు, చిట్యాల, దేవరకొండ, నేరేడుచెర్ల, హుజూర్ నగర్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసమయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇల్లందు, అశ్వరావుపేట, మధిర, వైరా, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని డోర్నకల్, ములుగు, మరిపెడలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, భింగల్, సదాశివపేట్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుల్తానాబాద్, చొప్పదండి, ధర్మపురి, మంథని, హుజూరాబాద్, జమ్మికుంట, సంగారెడ్డి జిల్లా కోహిర్, మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసమయ్యాయి. సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారం, గుమ్మిడిదల, ఇంద్రేశం, జోగులాంబ గద్వాల జిల్లా ఐజా, మహబూబాబాద్ జిల్లా తొర్రూర్, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి బీఆర్ఎస్ సిపిఐ కూటమి విజయం సాధించింది. కాంగ్రెస్ 5 కార్పొరేషన్స్ లో బీజేపీ 2 చోట్ల ముందంజలో ఉంది. 8 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. చిట్యాల మొదటి వార్డులో నాగిళ్ల సుధాకర్ అనే ట్రాన్స్జెండర్ స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య పోటీ నెలకొంది. డోర్నకల్, ములుగు, మరిపెడ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా తొర్నూర్, మరిపెడ మున్సిపాలిటీలను బీఆర్ఎస్ గెలుచుకుంది. కే సముద్రం, జనగామ మున్సిపాలిటీల్లో మాత్రం హంగ్ ఏర్పడింది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో రిజల్ట్ వచ్చాయి. కొన్ని నువ్వా నిన్నట్టు ఫైట్ నడుస్తున్నది. మొత్తానికి ములుగు కనుక తీసుకున్నట్టయితే ములుగులో దాదాపు 12 వార్డులకు సంబంధించి రిజల్ట్ వచ్చింది. ఇందులో 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ చేసుకోగా మరొక 2 స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకుంది. అదేవిధంగా పరకాలకు సంబంధించిన రిజల్ట్లో కేవలం 7 వార్డులకు సంబంధించి 3 బీజేపీ, అదేవిధంగా 2 బీఆర్ఎస్, 2 కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు. మిగతా కూడా చాలా టెన్షన్ వాతావరణం కూర్చున్నది. ఇక్కడ కూడా బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా భూపాలపల్లి విషయం తీసుకొచ్చి
కనిపిస్తుంటే అక్కడ కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కనిపిస్తున్నది. నువ్వా నిన్న పోటీ కనిపిస్తుంది. చెరొక 3 వార్డులు గెలిచారు, మిగతా ఒక వార్డు మాత్రం బీజేపీ గెలిచింది. ఇక మిగతా క్లియర్ స్వీప్గా పనిపెడితే డోర్నకల్ సంబంధించి దాదాపు 15 స్థానాల్లో దాదాపు 14 స్థానాలు కూడా 11 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కేవలం 4 స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అదేవిధంగా డోర్నకల్ కాకుండా మరిపేడలో అదే నియోజకవర్గంలోని మరిపేడకు సంబంధించి తీసుకున్నట్లయితే మరిపేడలో దాదాపు 15 వార్డులో 9 వార్డులు కాంగ్రెస్ పార్టీ, 5 వార్డులు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ, 1 ఇండిపెండెంట్ గెలిచారు. అదేవిధంగా తొర్రూరు కనుక తీసుకున్నట్లయితే స్పష్టమైన మెజార్టీ బీఆర్ఎస్ కనపడుతుంది. చైర్మన్ కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశాలు ఇక్కడ కనిపిస్తాయి. కే సముద్రం తీసుకున్నట్లయితే అక్కడ 16 వార్డ్స్ ఉండగా చెరి అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి 8, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి కూడా 8 గెలిచారు. కాబట్టి అక్కడ స్థానికంగా ఎక్సఫిషియో హోట్ తోటి అక్కడ చైర్మన్ గెలుచుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీకి చాలా స్పష్టంగా ఉంటుంది. ఇక మహబూబాద్ విషయానికి వస్తే మహబూబాద్లో మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నువ్వా కనిపిస్తున్నది. అదేవిధంగా సిపిఐ నుంచి కూడా 2 స్థానాలు వార్డులు వాళ్ళు సిపిఐ పార్టీ గెలుచుకున్నది. అదేవిధంగా బీఆర్ఎస్ కొన్ని స్థానాలు సేమ్ అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా గెలుచుకుంది. ఇక్కడ మరొక రౌండ్ వరకు అయితే కానీ చాలా క్లారిటీ వచ్చే అవకాశం. ముఖ్యంగా ఇక జనగామ మున్సిపాలిటీ తీసుకున్నట్లయితే బీఆర్ఎస్ వర్సెస్ కంప్లీట్ కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నది. మొత్తానికి 2 వర్గాల మధ్య చాలా తీవ్రమైన పోటీ కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ కొంచెం ఎడ్జ్ కనిపిస్తున్నది. అదేవిధంగా గన్పూర్ మున్సిపాలిటీ కనుక తీసుకున్నట్లయితే చాలా స్పష్టమైన మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ చాలా వెనుకబడి చెప్పచ్చు. మొత్తం వర్ధనపేటలో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నువ్వా నిన్నట్లు కనిపిస్తున్నది. ఇందులో ఎక్సాఫిషియో తోటే ఇక్కడ చైర్మన్ అవకాశం చేసుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. కానీ అయినప్పటికీ కూడా ఇంకొక రౌండ్ ఉంది కాబట్టి అక్కడ తీర్పు కూడా తారుమారయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేసుకున్నట్టయితే చాలా స్పష్టంగా ఒక 3 నుంచి 4 స్థానాలు బీఆర్ఎస్ చాలా క్లారిటీ ఉన్నది. అదేవిధంగా 4 నుంచి 5 కాంగ్రెస్ పార్టీ కవర్ చేసుకుని ఒక 2-3లో మాత్రం ఇంకా టెన్షన్ వాతావరణం ఉన్నది. నువ్వా నేను అంటున్నది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ధీమా ఏంటంటే ఏదైతే ఎక్సాఫిషియో ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల ఓట్లు కూడా ఉన్నాయి కాబట్టి ఆ విధంగా గెలుచుకునే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే క్యాంపు రాజకీయాలు ఫుల్ స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే చాలా టెన్షన్ వాతావరణం అన్నమాట. ఇండిపెండెంట్ గెలిస్తే కూడా మిగతా పార్టీ వాళ్ళు తీసుకువెళ్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఎక్కడ కూడా అభ్యర్థులు ఎవరు కూడా ఎక్కడ ఏ కౌంటింగ్ హాల్ కూడా రాలేదు. అందరూ కూడా ఎవరైతే పార్టీ ఉన్నారో వాళ్ళ ఆధీనంలోనే పెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళంతా కూడా క్యాంపుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొన్ని క్లీన్ స్వీప్ వచ్చిన కాడ మాత్రం పార్టీలు సంబరాలు చేసుకుంటారు. ఒకవైపు బీఆర్ఎస్ తొర్రూరులో చూసినట్టయితే బీఆర్ఎస్ సంబరాలు చేసుకున్న పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ ములుగులో సంబరాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా డోర్నకల్, మరిపల్లిలో కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ వచ్చింది కాబట్టి అక్కడ సంబరాలు చేసుకున్నారు. అయితే ముఖ్యంగా పరకాల, భూపాల్పల్లి, అయితే మహబూబాద్, జనగాం విషయం మాత్రం చాలా క్లారిటీ లేకుంటుంది. అయితే కొద్దిసేపట్లో వీళ్ళ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా 12 మున్సిపాలిటీలో మాత్రం ఒక మిశ్రమ ఫలితాలు వచ్చాయని చెప్పొచ్చు. రామరాజుతో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, పరకాల.